ఎందుకంటే ఈ వ్యవస్థలన్నీ మెయింటైన్ చేస్తుంది బీజేపీ అని వీళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు ఏదైనా ఈ రోజు కూడా మనం ఒప్పుకొని తీరాలా. సుప్రీంకోర్టు కానీ మిగతా కోర్టులన్నీ కూడా ఇండిపెండెంట్గా పనిచేస్తాం. కోర్టు ఏది కూడా ప్రభుత్వం చెప్తే వింటుందని అనుకోవడం తప్పాలి. మనము ఆ వ్యవస్థను అవమానించడం. వ్యవస్థలు అంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఉంటాయి, వాటి పని అవి చేస్తాయి. అంతేగాని బీజేపీ ఇన్వాల్వ్ అయ్యి కాంగ్రెస్ లాగా, కాంగ్రెస్ వాళ్ళు గతంలో చేసేది అందరూ అట్లే చేస్తారనేది వాళ్ళ ఆరోపణ. అది తప్పు. బీజేపీ బీఆర్ఎస్ కలిసే సమస్య లేదు. ఈ మూడు పార్టీలు దేని దానికి పోటీ చేస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో ఏముందంటే మన దగ్గర 2 పార్టీలు లేదా 2 అలయన్స్లు, మూడో ఓడిని తీసుకుపోయి కింద బాటంలో పెట్టేస్తున్నారు. పార్లమెంట్లో చూసాం కదా. కాబట్టి ఆ ఫస్ట్ పార్టీ ఈరోజు ఇక్కడ కాంగ్రెస్, సెకండ్ పార్టీ బీజేపీ. ఇక రేపు మా ఇద్దరి మధ్యనే పోటీ ఉంటుంది. ఇక బీఆర్ఎస్ని అసలు అంత అది రాదు బయటికి. ఎందుకు లేవదు అని అంటే, ఇప్పుడు మీరు మిగతా రాష్ట్రాలు పరిశీలించండి. కర్ణాటక ఉంది, ఇలా ఓడిపోయినా కూడా 15-20 సీట్లు గ్యారంటీగా గెలుచుకుంటుంటాడు దేవగౌడ పార్టీ, జేడీయూ. ఎందుకు? ఒక ఏరియా మొత్తం ఒక ఏరియాలో, పర్టికులర్ ఏరియాలో అలా క్యాస్ట్ డామినేట్ చేస్తుంది. నేను ఇక్కడ ఏదో క్యాస్ట్ పాలిటిక్స్ మీదనే రాజకీయాలు నడుస్తాయని నేను అంటలేను, కానీ అది కూడా ఒక పార్టీగా. మన దగ్గర ఈయన క్యాస్ట్ లేదు, ఉందా? నాట్ ఈవెన్ 1%, 0.5%. వాడు అక్కడ 20%, 15-20% ఉంటాడు కాబట్టి ఉంది. మిగతా స్టేట్లు కూడా అంతే. ఇలా ములాయం సింగ్ యాదవ్ కొడుకున్నాడు, అక్కడ ఒక క్యాస్ట్ పాలిటిక్స్. ఇక్కడ ఇది క్యాస్ట్ పాలిటిక్స్ ఏం కాదు, ఒక సెంటిమెంట్ మీద బీఆర్ఎస్ వచ్చింది. సెంటిమెంట్ ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత ఇంకా పదే ఆ ఇష్యూ మీద ఓటింగ్ ఎందుకు జరుగుద్ది? అంటే 10 ఏళ్ళ పరిపాలన గీట్రాయ్ అయింది. 10 ఏళ్ళ పరిపాలనలో మీరు ఫెయిల్ అయినారు. మీ లోపాలన్నీ బయటకు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ దగ్గర చెప్పే కార్యక్రమాలు ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేను ఏమంటున్నా అంటే, గురు శిష్యులు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. విభజన హామీ చట్టాల్లో ఇబ్బంది అయింది. బీజేపీకి 1991లో 1998లో అయోధ్య విషయం కలిసి వచ్చింది. తర్వాత పనిచేసింది అయోధ్య, అక్కడే ఊడిపోయారుగా. అంటే నేను చెప్తున్నా ఏంటంటే, అది పదే ఒక ఇష్యూ పదే పనిచేయదు. ఆల్రెడీ టీఆర్ఎస్కి ఒకసారి ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు మ్యాండేటు. ఆ సెంటిమెంట్ మీద ఇచ్చారు కదా. ఇక నువ్వు సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని నేను పెరుగుతా, నా కుటుంబం పెరుగుతుంది, నా మనమల్ని పెరగాల, మేము మాత్రం లక్షల కోట్లు సంపాదించుకుంటాం, మీరు గదే కోసి పెట్టుకోర్రి అంటే కానీ సార్ ఇక్కడ మీరు అవునన్నా కాదన్నా సెంటిమెంట్కి ఇంకా పడిపోయే జనం ఈ తెలంగాణలో ఉన్నారని నా అభిప్రాయం. కొంత పర్సెంటేజ్ ఉంటుంది, కానీ ఇప్పుడు లేరు నాకు తెలిసి. ఆ ఉద్యమకారులందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఏం చేసినావు? ఉద్యమకారులందరూ దూరం చేసుకున్నావు కదా, నీ వెనుక ఎవరున్నారు? కాబట్టి ఇప్పుడు అంతా బీజేపీ వైపు ఆలోచిస్తున్నారు. 100% బీజేపీకి భవిష్యత్తు. ఓకే, కానీ నా ఉద్దేశం ఏంటంటే, బీజేపీకి గత 5-10 సంవత్సరాలు ఓకే బాగానే ఉంది. ఆ 10 సంవత్సరాల వ్యతిరేకత మొన్న కొంత సీట్లు తగ్గడానికి, ఎందుకంటే మీరు 400 పార్ అన్నారు. ఈరోజు ఎన్డీఏ సపోర్ట్ చేస్తేనే కానీ మీరు అధికారంలో రాలేకపోయినటువంటి పరిస్థితి. రేపు మళ్ళీ అటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు మీకు ఎప్పటికప్పుడే ఉంటుందండి ఆ ఎలక్షన్. అది ఆ ఎలక్షన్లో రకరకాల ఇష్యూస్లలో కొన్ని, ఇప్పుడు సపోజ్ యూపీ ఉంది, మాకు ఒకప్పుడు 65 సీట్లు 70 సీట్లు వచ్చినాయి, మొన్న తగ్గినాయి. కారణం ఏంటంటే ఎప్పుడు అంతకుముందు వచ్చినప్పుడు ఎందుకు వచ్చినాయి అది విశ్లేషించాలి ఫస్ట్. అంతకుముందు వచ్చినప్పుడు బీఎస్పీ వేరే పోటీ చేసింది, కాంగ్రెస్ వేరే పోటీ చేసింది, సమాజ్వాదీ వేరే పోటీ చేసింది. మా అగెనెస్ట్ ఓట్లు, మాకు ఆ రోజు వచ్చిన ఓట్లు మొన్న వచ్చినాయి. ఓకే, 40% దగ్గర మాకు మొన్న కూడా వచ్చినాయి. మిగతా 60% అంతా కూడా మొన్న యునైట్ అయ్యారు. బీఎస్పీ వీక్ అయిపోయింది, సమాజ్వాదీ కాంగ్రెస్ కలిసి వచ్చింది. అట్లా ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క ఇది పనిచేస్తుంది. రేపు మళ్ళీ అట్లనే సిచ్యువేషన్ ఉంటుందనేది చెప్పలేం కదా. మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ కలిసింది, కలిస్తే కూడా ఏమైంది? ఢిల్లీలో 7 సీట్లు బీజేపీ గెలిచిందా లేదా? అట్లా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ఇష్యూస్. మొన్న రైతు ఉద్యమాలు కొంత ఎఫెక్ట్ అయింది, కొన్ని క్యాస్ట్ పాలిటిక్స్ నడిచినాయి. సో ప్రతిసారి అట్లనే ఉంటుంది. ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.